హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు ఒక హెల్తీ డిష్ని మీకు పరిచయం చేస్తాను. ఏంటా ఇవి మసాలా వడల్లా ఉన్నాయనుకుంటున్నారా? కాదండి. ఇవి సొరకాయ అప్పాలు ఆర్ సొరకాయ వడలు అని కూడా అంటారు. సొరకాయ హెల్త్‌కి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. కానీ టేస్టీగా చేసుకోలేక అవాయిడ్ చేస్తుంటారు. ఈరోజు ఒక హెల్తీ స్నాక్ చూపిస్తాను చూసేయండి. ఒక కప్పు తురిమిన సొరకాయని తీసుకొని అందులోకి అరకప్పు చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, గంట సేపు నానబెట్టుకొని ఉంచుకున్న 1/3 కప్ పచ్చిశనగపప్పు, అరకప్పు పచ్చి నువ్వులు. నువ్వులు వేపుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా చాప్ చేసుకున్నవి అండ్ కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత అందులోకే ఒక 1 ఇంచ్ అల్లంని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపు పిండి, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్‌లోనే వాటర్ వేసుకోకూడదు. ఎందుకంటే ఉల్లిపాయ, సొరకాయలో కూడా కొంచెం నీరుంటుంది. సో, ఇట్లా డ్రైగానే ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఏమి వాటర్ ఎయకుండానే కలుపుతున్నాను నేను ఫస్ట్ ఇక్కడ. ఇలా ఈ పిండంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, కొంచెం వాటరే పడుతుంది. ఎక్కువ పట్టదు. మన పిండి కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలి. మరీ సాఫ్ట్‌గా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా గాని ఉంటే మనం వడ వేసుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇదిగోండి. ఇలా పిండిని రెడీ చేసి పెట్టుకొని, ఈ రకంగా చేతిలోకి చిన్న ముద్దను తీసుకొని, చేతులతోనే ఒత్తేసుకోవచ్చు. ఇది మన గారెల పిండిలాగా చేతికెక్కడ అంటుకోదు. చేతిని కొంచెం వాటర్‌తో తడుపుకొని, ఇలా గారె వేసేసుకోవడమే. ఈ గారె ఎక్కడ కూడా మరి లావుగా ఉండకూడదు. ఇది కొంచెం పలచగా ఉంటేనే బావుంటుంది. ఇవి ఫ్రై అయ్యాక బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. వేడి వేడి నూనెలో ఇలా గారెని వేసేసుకోవడమే. చూడండి, ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్‌తో డీప్ ఫ్రై చేయకండి. కొంచెం క్వాంటిటీ ఆయిల్ తీసుకున్నా సరిపోతుంది. అండ్ ఈ గారెల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరమే లేదు. పాన్ మీద షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన అమ్మమ్మల కాలం నాటి డిష్. ఉట్టి బియ్యపు పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్రతో చేసేవాళ్ళు. మనం సొరకాయని ఏదో ఒక విధంగా మన డైలీ డైట్‌లో ఉండేలాగా చూసుకోవాలి. అందుకని ఇందులో సొరకాయ తురుము వేసుకుంటే టేస్ట్‌కి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలా అని హెల్త్‌కి కూడా చాలా మంచిది. చూడండి, ఇప్పుడు ఈ గారెల్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసేసుకోవడమే. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఏమో బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇంకొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తున్నాను. ఇలా హెల్తీగా గాని పిల్లలకి చేసి పెడితే అసలు ఇందులో సొరకాయ తురుము ఉన్నట్టు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. ప్రతిసారి సొరకాయ పప్పు ఆర్ సొరకాయ కూర ఆర్ సొరకాయ పెరుగు పచ్చడే పెడుతూ ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా! సో, ఈ రకంగా ట్రై చేసి ఒక్కసారి పిల్లలకి తినిపించండి. మళ్ళీ ఇలాంటిది చేసి పెట్టమని ఖచ్చితంగా అడిగి తీరుతారు. ఈ సొరకాయ గారెల్లో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా హెల్త్‌కి ఎంతో మంచిది. నువ్వులు, నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మనం కంపల్సరీ నువ్వుల్ని మనం రోజువారీ ఆహారంలో యాడ్ చేసుకోవాలి. ఇక సొరకాయ గురించి చెప్పాలంటే డాక్టర్లే చెప్తున్నారు. కిడ్నీ సమస్యలకి చెక్ పెట్టాలంటే రోజు ఏదో ఒక రూపంలో సొరకాయ తీసుకోవాలి అని. కానీ ప్రతిరోజు సొరకాయ పప్పు తినలేం. అలా అని సొరకాయని జ్యూస్ లాగా చేసుకొని తాగలేం. సో, రోజుకొక వెరైటీ ఆఫ్ సొరకాయని ఏదో ఒక రకంగా ఇలా తీసుకుంటే హెల్త్‌కి ఎంతో మంచిది. చూడండి, పిండంతటితో కూడా ఇలా మీకు చూపించిన విధంగా గారెలు వేసేసుకొని తీసేసుకోవడమే. అంతే. అండ్ వీటికి మంచి కాంబినేషన్ అని చెప్పాలంటే, ఇవి ఉట్టిగా తింటేనే చానా టేస్టీగా ఉంటాయి. ఆ నువ్వులు, ఆ చిన్న చిన్న అల్లం ముక్కలు అవి పంటి కింద పడుతుంటే చానా టేస్టీగా ఉంటాయి. మీరు
ఇంకా మంచిగా వీటిల్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇవి పెరుగుతో చానా బావున్నాయి. జస్ట్ ఒక చిన్న బౌల్‌లో పెరుగు పెట్టుకొని, వడని పెరుగుతో నంచుకొని తినేయండి. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరన్నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.